అమ్మా ప్రసాద్ బాగా తిరిగిపోతుంది సార్. చెప్పు ప్రసాద్. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీ. మా దోలు తీరిపోయింది ప్రసాద్. నీకేంటి చేసుకుంటూ వెళ్ళిపోయావు హాయిగా? అది సింపుల్ వర్కౌట్స్ అలా మెల్లిమెల్లి సరే సాగిస్తాం. ఏం చేద్దాం ఈరోజు? ఏం చేద్దాం? వైజాగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏం చేద్దాం ప్రసాద్? సార్ ఏం చేద్దాం అనేది కూడా పెద్ద క్వశ్చనే. ఫస్ట్ ఏం చేద్దాం అనే దానికి మన దగ్గర ప్రాపర్ ప్లాన్ లేదు. గో విత్ ద ఏదో ఒకటి చేద్దాం. ముందు అయితే ఇంటికి వెళ్దాం. ఏదో ఒకటి చేద్దాం. షూర్. హాయ్ పర్దా బ్రో. మొత్తానికి టైం ఎంత? స్పీడ్గా వచ్చారమ్మా. అంటే మేము చాలా తొందరగా జిమ్ లో వర్కౌట్ చేసి తొందరగా మీరు రారులే. లాస్ట్ టైం కాల్ చేశాను కదా మీకు. రారులే పడుకుని పోదా? లేదు వచ్చేస్తాం. హలో. సో నెక్స్ట్ స్టాప్ వాళ్ళు కాలేజ్ కిడ్స్ అయితే మీరు రిచ్ కిడ్సా? సీనియర్ నిప్పా. ఎవరు నీదా గుర్తుందా? ఇంకా క్రీస్తు పూర్వం చదివిన వరకు గుర్తుందా? ఇప్పుడు ఓకే. అలానే చెప్తాం అందరికి జనాలకి. నువ్వు కూడా నమ్మట్లేదు మీరు నన్ను. ఎంతకంటే నమ్మాలి? ఈ కొబ్బరి చెట్టు మీద ఒట్టు. కొబ్బరి చెట్టేగా. ఇంటికి మనం ఎక్కడ ఉందని చెప్పు లొకేషన్. భీమిలి. వైజాగ్లో మా భీమిలి సైడ్ ఏం బాగుంటాయి ఇంకా బీచ్లు కాకుండా? పాలు బాగుంటాయి. ఎడిటింగ్లో లేపేస్తాను. నాకు యాక్చువల్గా ఏంటి 98 కదా? లేదు అంటే నాకు గుర్తున్నంత వరకు నేను 23 తర్వాత ఏజ్ కౌంట్ చేయడం ఆపేసాను. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ 23 నా ఏజ్. ఇప్పుడు ఎవరన్నా అడిగినా తర్వాత నాకు నెంబర్లు రావు. ఇట్స్ ఏ యూనివర్సల్. 29 దగ్గర ఆపేసారు. పెళ్ళైన దగ్గర నుంచి మీ పెళ్ళి ఇయర్ అయింది మీకు? అంటే ఈ ఇయర్తో 29 మీకు తర్వాత లేదు ఇంకా. దిస్ యూనివర్సల్ మెన్స్ ప్రాబ్లం అనమాట. ఇద్దరికి సిగ్గు ఉండాలి. ఇద్దరికి ఉండాలి. నాకు 26. నాకు 29, 26. మాకంటే 1 year పెద్ద నువ్వు. మరి నేను అలా చెప్పాను. ఏమో ప్రసాద్ 10 ఏళ్ళు కాదు కానీ 1 year తెలుస్తుంది నా మీద. మరి నేను 98, తమ 96. ఎక్కడ పోతా? 97. నేను 97. ఇవన్నీ ఏం చెప్తాం జనాలకు మీరే అర్థం చేసుకోవాలి. పెద్ద మనిషి ఇద్దరు బయలుదేరారు బోటింగ్ కోసం అని. చూద్దాం. ఇది లైక్ ఫస్ట్ టైం మనం వెళ్ళటం బోటింగ్లో. ఒక ఫిషర్మ్యాన్ బోట్ తీసుకొని సముద్రంలోకి వెళ్తాం. కొంచెం భయంగా కొంచెం ఎక్సైటెడ్గా ఉంది. చూద్దాం వీళ్ళిద్దరు వెళ్ళి ఏం మాట్లాడతారో ఏంటో. అసలు అలా యాక్సెప్ట్ చేస్తారా చేయరా? మోస్ట్లీ చేస్తారు. ఏమవుతుంది, ఏం కాదు. వెళ్ళారంట ఆల్రెడీ వీళ్ళు చాలాసార్లు. మేబీ కొంచెం దూరం తీసుకెళ్తారేమో. మొత్తానికి కొత్త ఎక్స్పీరియన్స్ చేద్దామని ట్రై చేస్తుంది. ఇప్పటికైనా వర్కౌట్ అవుతుంది. లోపలికి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందో. ఎక్సైట్మెంట్ ప్రసాద్కి. అక్కడ బీప్ చేశాను నేను. ప్రసాద్ మంచి ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాడు. బోట్ రాగానే ఎక్కి లోపలికి వెళ్ళి ఈదేస్తావా? చేపలతో మాట్లాడేస్తావా? చేపలతో మాట్లాడతా బట్ ఏదైతే రా పదరా బైరో అనుకుని ఇక్కడి నుంచి ఎగురు. అంతే ఇక్కడి నుంచి
పేరు ప్రభాస్ అన్న. యాక్చువల్గా నేను ఇలా చిన్న యూట్యూబ్ ఛానల్ చేస్తుంటాను, సరదాగా ఊరికే బయటకు వచ్చి ఇలా చూస్తుంటా వీడియోస్. బట్ ఫస్ట్ టైం నేను బోట్ ఎక్కి ఇలా రావడం. మీరు మామూలుగా ఎంతసేపు వెళ్తారు అసలు లోపలికి? ఎంత దూరం? గంటన్నర 2 గంటలు పడుతుంది. అవునా? దగ్గరలో అయితే అరగంట 30 గంట పడుతుంది. మామూలుగా ఇదే బోట్లోనే మనం ఇప్పుడు ఏదైతే ఉన్నామో దీంట్లోనే చిన్న బోట్ మనం వచ్చి చిన్న బోట్ యాంకర్ కట్టేసి ఈ బోట్ మనం వేటకి వెళ్ళిపోతాం. ఓకే. నైట్ 1 గంట నేస్తాం. నైట్ 1 గంట నేసి బోట్ అయితే 2 గంటలకు ఎక్కుతాం బోట్. మరి చేపలు అవన్నీ ఇవాళ ఉందా? ఇవాళ అనేది తెల్లవారి 4 గంటలకు 3 గంటలకు వేస్తాం. 3 గంటలకు వేసి తెల్లవారి 5 గంటలకు 5 గంటల నుంచి నవ్వుతాం. 7 గంటలకు వచ్చేది. అంటే ఎన్ని వస్తే ఇంచుమించుగా చేపలు అందులో మొత్తం? 10,000 తొక్కొచ్చు, 5,000 తొక్కొచ్చు, ఒక్కొక్కసారి 20,000 కూడా తొక్కొచ్చు, ఒక్కొక్కసారి రేట్ లేకుండా కూడా సేడుతాం. అవునా? మరి మొత్తం మీరు ఈరోజు వెళ్ళాము, మనిషికి 300-400 దొరికాయి. డీజిల్కి రాలేదు. అంటే డీజిల్ ఈ లోపల డీజిల్ కాదు కానీ డీజిల్కి రాలేదు. అక్కడికి వెళ్తా ఇవాళ వేసామనుకో సార్, ఇక్కడ నుంచి ఆ ముందుకి అంత పెద్ద వాళ్ళ అన్న ఇది? అంటే దగ్గర ఒక 500-600 మీటర్లు ఉంటుందా? ఇంకా ఎక్కువనా? మా బార్ను అంటే 2,000 మీటర్లు ఉంటుంది. 2,000 మీటర్, 2 కిలోమీటర్లు అది పారామీటర్. అదే 2 కిలోమీటర్సా? 2 కిలోమీటర్ అంతే. ఇవాళ చేస్తే ఇప్పుడు 70,000 అవుతుంది. ఓ 3,50,000 అవుతుంది. బా. అవునా? స్విమ్మింగ్ పూల్ అయినా ఉందో ఉంటుంది అప్పుడైతే. ఏంటి అక్టోబర్, అదే సెప్టెంబర్ అక్టోబర్లో అప్పుడైతే 10వ నెల 11వ నెలకు అప్పుడు కార్తీక పౌర్ణమి దాటాక కొండలు కూడా అవుతాయి. ఓ కొండ కూడా, కొండలో చేపలు అన్నీ అవుతాయి. బో ఉంటుంది అప్పుడే వస్తారు డైవింగ్. అవును డైవ్ అంతా. అవునవును. ఆనందానికి భయానికి ఒక రకమైన మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నాం. అంటే చెడిపోతూ భయం చాలా గుర్తొచ్చింది. అసలు ప్రసాద్ హ్యాపీనెస్. సీజ్ ద బోట్. నా పేరు ప్రభాస్ అండ్ నా యూట్యూబ్ ఛానల్ పేరు మైండ్ మీ అనమాట. ఓకే, సరదాగా అలా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, చెప్పినందుకు చాలా థ్యాంక్స్. కాదు ప్రసాద్, ఏం చేస్తున్నావు? అయ్యా బేసిక్ క్వశ్చన్. ఎందుకు అయ్యా వాటర్ వస్తుందని చెప్పి ఫ్యాన్ పైకి లాగా ఇప్పుడు తెచ్చుకుంటున్నా. అదేలే, నువ్వు ఏ పని చేసినా హీరోలోనే ఉంటావు కదా అందుకు. జాలేదా? సరే అయిపోయిందిగా, ఇంక ఇది అయిపోయిందిగా, ఉంటాంగా ఇంక మనం. See you in the next video, na? See you in the next video. Bye bye. Subscribe to Mind Me.